శ్రీమిత్ర మాయాజాలం డిటిసిపి హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా వెంచర్లు బాట సింగారంలో 432 ఎకరాల్లో ఏర్పాటు అనుమతులపై ప్రశ్నిస్తే అవి ఎట్లా ఉంటాయి అంటూ ఎదురు ప్రశ్నలు. ఇటీవల పరిశీలించిన పంచాయతీ అధికారులు రిజిస్ట్రేషన్ చేయొద్దని రిజిస్టర్కు లేఖ అంటూ చూస్తున్నాం. దయచేసి శ్రీమిత్ర అనేటువంటి వెంచర్ ఏతుందో దయచేసి దానిలో ఎవరు కూడా కొనకండి. పర్మిషన్ లేవట, అనవసరంగా ఇబ్బందులు పడతారు. ఎక్కడిది? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి చెందిన శ్రీమిత్ర డెవలపర్స్ అక్రమంగా 100 ఎకరాల్లో భారీ వెంచర్లు ఏర్పాటు చేసి కస్టమర్లు నిలువునా మోసం చేస్తుంది. పెద్ద ఎత్తున చేపట్టిన వెంచర్ కావడంతో అన్ని అనుమతులు ఉంటాయని అనుకుంటారు. కానీ ఈ వెంచర్ యాజమాన్యం నిబంధనల ప్రకారం ఏ అనుమతి కూడా తీసుకోలేదు. కనీసం నాలా కన్వర్షన్ చేయలేదట. డిటిసిపి హెచ్ఎండిఎల్ నుంచి పర్మిషన్ తీసుకోలేదు. గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న పాత అనుమతులను బూచిగా చూపించి కస్టమర్లను దగా చేస్తుంది. శ్రీమిత్ర చేస్తున్న మాయాజాలం తెలియక చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తా ఉంది. సో దయచేసి ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేసిరో వాళ్ళు పోయి ఈయన మీద పడండి, తప్పేమీ లేదు. పోయి మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోండి. మోసపోయి అంటూ లబోదిబోమంటున్నారు. ప్లాట్లు వేయకుండా అసలు జనరల్గా ఒక వెంచర్ చేస్తే ఏమవుతుందంటే రోడ్లు ఏ ప్లాట్ ఎంత 200 గజాల 150 గజాల 300 గజాల 400 గజాల ఒక హద్దులు పెడతా ఉంటారు. ఆ వెంచర్కి కంప్లీట్గా ప్రహారికి కూడా నిర్మించేసి హద్దులు పెడతా ఉంటారు. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అన్ని కూడా కడతా ఉంటారు జనరల్ వెంచర్ అంటే. సో అలా చేయకుండా డైరెక్ట్గా ప్లాట్లు అమ్మేసినట, ప్లాట్ వేయకుండా నమ్మకాలట. బాట సింగారం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 376/P 367 368లలో 209 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ ఏర్పాటు చేసింది. దీనికి పక్కనే ఉన్నటువంటి సర్వే నెంబర్ 376Pలోని 223 ఎకరాల్లో మరో వెంచర్ చేసింది. 209 ఎకరాల్లో చేసిన వెంచర్కు సంబంధించి 10% ల్యాండ్ కింద 17 ఎకరాలు పంచాయతీకి కేటాయించింది. కానీ ఇచ్చిన స్థలం ఎక్కడున్నది అనేది ఎవరికి తెలియదు. ఓకే, ఇదొకటి. 223 ఎకరాల్లో చేసిన మరో వెంచర్ సంబంధించి సెంటు భూమి పంచాయతీకి కేటాయించలేదు. చేసిన 2 వెంచర్లను కొన్ని చోట్ల వ్యవసాయ భూమిలో రాళ్లు పాతి ప్లాట్లు వేసి అమ్మేశారు. మరికొన్ని చోట్ల అసలు ప్లాట్లు వేయకుండానే కాగితాలు చూపించి అమ్ముతూ కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నారు. ప్రస్తుతం ఆ 2 వెంచర్లను పరిశీలిస్తే ఎత్తైన గుట్టలు పెద్ద పెద్ద చెట్లు నిండిపోయి కనిపిస్తున్నాయి. సో దయచేసి ఎవరైతే ప్లాట్లు కొనాలని అనుకుంటారో, ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారో దయచేసి ఆ వెంచర్కి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, డిటిసిపి పర్మిషన్ ఉందా, లేదంటే డ్రైనేజ్ ఉందా, ప్లస్ ఆ మ్యాప్ ప్లాటింగ్ చేసిన మ్యాప్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేయండి. చెక్ చేయకుండా కొనకండి. దయచేసి ఎంక్వైరీ చేసుకోనండి. మీ డబ్బులు మీరు ఊరికే రాలే కదా, మీ డబ్బులు కష్టపడితే వచ్చినాయి కదా. అనుమతుల అంటే ఏంటట? వ్యవసాయ భూములు ప్లాట్లుగా చేయాలంటే నాలా కన్వర్షన్ ద్వారా ఆర్డీఓ నుంచి ఉత్తర్వులు తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి అనుమతి పొందాలి. డిటిసిపి అనుమతి కోసం ఇరిగేషన్ రెవెన్యూ శాఖల నుంచి ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. పాత గ్రామ పంచాయతీ అనుమతులు చెల్లుబాటు కావు. వెంచర్లో 10% స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ చేయాలి. వెంచర్కు అప్రోచ్ రోడ్డు 30 ఫీట్లు, లోపల 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేయాలి. పాఠశాల, పార్కు, గుడి, కమ్యూనిటీ హాలు, హెల్త్ సెంటరు, ఓవర్ హెడ్ ట్యాంకు తదితర అవసరాలకు సైతం స్థలం కేటాయించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్ లైన్ వంటి డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. సో అయితే వీటిలో ఏ ఒక్క దాని నుంచి కూడా శ్రీమిత్ర డెవలపర్స్ పర్మిషన్ తీసుకోలేదు. వాటి గురించి ప్రశ్నిస్తే అవి ఎట్లా ఉంటాయని ఎదురు ప్రశ్నిస్తుంది. రిజిస్ట్రేషన్ చేయదని అధికారులు లేక. సో దయచేసి ఎవరైతే ఈ శ్రీమిత్రలో కొందామని అనుకుంటారో దయచేసి పర్మిషన్స్ ఉన్నాయా లేవా తెలుసుకోండి. మ్యాప్ చూసి కొనండి, అంతే.